Hello, I am Dr. Nagaraju, consultant dermatologist and hair transplant specialist, Shweta Skin and Hair Clinic, Kukatpalli. ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్తో చాలామంది బాధపడుతున్నారు. అండ్ చిన్న పాల నుంచి 15 సంవత్సరాల నుంచి 50-60 ఇయర్స్ వరకు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ ద కౌంటర్లో మినాక్సిడిల్ నుంచి నాన్ మినాక్స్ ప్రిపరేషన్స్, రెడెన్సాల్, కెపిక్సిల్, ట్రాన్స్క్యూటాల్ అండ్ ఆల్సో అదర్ బ్రాండ్స్ లైక్ రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో మోస్ట్ ప్రామినెంట్ అండ్ మోస్ట్ కామన్లీ యూజబుల్ అయ్యే వాటిలో మినాక్సిడిల్ అండ్ నాన్ మినాక్స్ ప్రిపరేషన్స్ లైక్ రెడెన్సాల్ ఆర్ వెరీ కామన్ అండ్ ఈజీలీ అవైలబుల్. సో ఓవర్ ద కౌంటర్లో చాలామంది ట్రై చేస్తున్నారు. సో వాటికి వెళ్ళే ముందు మినాక్సిల్ వాడితే ఎట్లాంటి ప్రోస్ ఉంటాయి అండ్ దానివల్ల వచ్చే కాన్స్ ఏంటి, అండ్ రెడెన్సాల్ ఆర్ నాన్ మినాక్స్ ప్రిపరేషన్స్ వాడితే ఎట్లాంటి ప్రోస్ ఉంటాయి అండ్ దానివల్ల వచ్చే కాన్స్ ఏంటి అనే విషయాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం. సో సపోజ్ మనకి బట్టతల అనేది ఎర్లీ స్టేజ్లో ఉందనుకుందాం. సో స్టేజెస్ ఆఫ్ బాల్నెస్లో మనకి స్టేజ్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా మనం డిఫరెంట్ స్టేజ్లో చూస్తే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా సర్జరీస్కి వెళ్ళాం, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్కి వెళ్ళాం. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు రీస్టోరేషన్ థెరపీస్ లైక్ మినాక్సిల్ కానీ, నాన్ మినాక్సిల్ కానీ, విటమిన్ సప్లిమెంటేషన్ కానీ, డిఎస్టీ బ్లాకర్ ట్యాబ్లెట్స్ కానీ, ఆర్ పిఆర్పి ఆర్ డిఎస్టీ బ్లాకర్ అండ్ ఆల్సో జిఎఫ్సి ఇంజెక్షన్స్ ఇట్లాంటివి మనం ట్రై చేస్తూ ఉంటాం. సో ఈ రీస్టోరేటివ్ ఆప్షన్స్లో మినాక్సిల్ హ్యాస్ ఎ వెరీ గుడ్ అవుట్కమ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ మోర్ దెన్ 40-60% ఆఫ్ ద పీపుల్లో మనకి ఇచ్చిన వాళ్ళలో డెన్సిటీ కానీ, థిక్నెస్ కానీ, లెంత్ కానీ ఫ్రమ్ ద బేస్ లైన్ నుంచి ఆల్మోస్ట్ 1.5 to 2 times ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్ అనేది మనకి చూస్తూ ఉంటాం. సో గ్రేడ్ లెవెల్లో. సో అదే మనకి నాన్ మినాక్సిల్ ఇచ్చినప్పుడు యావరేజ్గా ఒక 1 grade మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మినాక్సిల్లో ద బెస్ట్ ఇంప్రూవ్మెంట్ విల్ బి దేర్ ఇన్ క్వాంటిటేటివ్లీ అండ్ ఆల్సో క్వాలిటేటివ్లీ. నాన్ మినాక్స్ ఆప్షన్లో విల్ సీ క్వాంటిటేటివ్లీ అండ్ ఆల్సో క్వాలిటేటివ్లీ 1 grade ఇంప్రూవ్మెంట్. అండ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మినాక్సిల్తో ఇంప్రూవ్ అయ్యే వాళ్ళు అరౌండ్ 40-60%. ఈ మధ్య అడిషనల్గా బూస్టర్ ఎంజైమ్స్ వచ్చాయి, వాటి వల్ల ఇంకో 10-20% అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. నాన్ మినాక్సిల్ వాళ్ళలో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 60-80% పీపుల్లో వీఆర్ ఏబుల్ టు సీ ½ grade to 1 grade ఇంప్రూవ్మెంట్ అట్లీస్ట్. సో మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ పరంగా వెళ్తే నాన్ మినాక్సిల్ ఈజ్ ద బెస్ట్, బట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్లో చూస్తే మినాక్సిల్ ఈజ్ ద బెస్ట్. సో చూసారు కదా, డిఫరెంట్ ఫార్ములేషన్స్ బట్ డిఫరెంట్ వేస్. నెక్స్ట్ చూస్తే మినాక్సిల్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏమిటంటే మినాక్సిల్లో కొంచెం లైట్గా ఇచ్చింగ్, డ్రైనెస్, ఫ్రిజినెస్ ఇట్లాంటివి హెయిర్కి సంబంధించి మైనర్ సమస్యలు ఉండొచ్చు. అండ్ ఆల్సో మినాక్సిల్ స్టాప్ చేస్తే మనకి బట్టతల ఉన్న వాళ్ళైతే తొందరగా బట్టతల అనేది ఎక్స్పీరియన్స్ అనేది అవుతారు. సో మినాక్సిల్ స్టాప్ చేసిన 4 days to 3 monthsలో యూ స్టార్ట్ టు ఎక్స్పీరియన్సింగ్ హెయిర్ ఫాల్. అండ్ మనకి స్టార్టింగ్ స్టేజ్తో కంటే కూడా ఒక స్టేజ్ ఎక్కువగానే మనకి మినాక్సిల్ స్టాప్ చేశాక మనకి హెయిర్ అనేది ఫాల్ అవుతుంటుంది. అంటే మినాక్సిల్ స్టార్ట్ చేసిన వాళ్ళలో హెయిర్ అనేది ఇనిషియల్గా ఉన్న కంటే కూడా ఇంకా ఎక్కువ పోయే ఛాన్స్ ఉంటుంది. అదే నాన్ మినాక్సిల్ విషయానికి వస్తే దానిలో ఫ్రిజినెస్ కానీ, డ్రై స్కిన్ కానీ, డాండ్రఫ్ లాంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. ఉండవని కాదు, కానీ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మనకి స్టాప్ చేస్తే మినాక్సిల్ లాగా విత్డ్రావల్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ 0 లెవెల్లో ఉంటాయి. అంటే మనకి మినాక్సిల్ వాడిన వాళ్ళకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ స్టాప్ చేస్తే ఏకదమ్ డబుల్ లాస్ ఉంటుంది. నాన్ మినాక్సిల్ అయితే వాడిన వాళ్ళకి యావరేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కానీ స్టాప్ చేస్తే నార్మల్గా మైల్డ్గా హెయిర్ ఫాల్ ఉండొచ్చు ఆర్ ఉండకపోవచ్చు. అండ్ అంతకంటే బేస్ లైన్ కంటే కూడా అంతకంటే వర్స్ జనరల్గా కాదు. సో చూశారు కదా. సో మనకి మినాక్సిల్ అండ్ నాన్ మినాక్సిల్ ప్రిపరేషన్స్లో ఏది సూటబుల్ అనేది కూడా మనకి కండిషన్ బట్టి ఉంటుంది. సపోజ్ బట్టతల అనుకోండి, బట్టతలలో కంపల్సరీగా 100% ఏం వాడినా వాడకపోయినా మనకు బట్టతల అనేది 100% వస్తుంది. కాబట్టి వాళ్ళలో మినాక్సిల్ ఆప్షన్స్ ఆర్ బెటర్. అంటే మనకి ఫ్యామిలీలో బట్టతల ఉంది, మనకు కూడా ఒక మోడరేట్ థిన్నింగ్ అనేది వచ్చింది. సో అట్లాంటి వాళ్ళకి మినాక్సిల్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్. సో మనకి స్టాప్ చేసినా ఆల్రెడీ సగానికి ఎక్కువ పోయింది కాబట్టి అంతకంటే దిగినా మనకి ఇబ్బంది లేదు కాబట్టి ఫరక్ పడదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు మినాక్సిల్ ఇస్ ద బెస్ట్. బట్ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఎర్లీ బట్టతలలో ఉన్నారు, ఆ నాన్ బట్టతల వాళ్ళు మినాక్సిల్ అనేది వాడకుండా ఉంటేనే బెటర్. సో
అండ్ దీంతో పాటుగా ఓన్లీ మినాక్సిల్ కానీ రెడెన్సాల్ వేసిన వల్ల మనకి అందరిలో జుట్టు అనేది రాదు. దానికి అడిషనల్గా మనకి క్లినికల్ ఎవాల్యుయేషన్ అండ్ ఆల్సో బయోలాజికల్ ఎవాల్యుయేషన్ అండ్ ఆల్సో న్యూట్రిషనల్ ఎవాల్యుయేషన్ అండ్ ఆల్సో మనకి ట్రైకోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చూసుకొని ఆ ఫ్యాక్టర్స్ లైక్ వెయిట్ లాస్ ఉందా, డైట్ చేంజ్ అయిందా, న్యూట్రిషనల్ క్వాలిటీ తగ్గిందా, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, లాస్ట్ 6 months 1 yearలో మనకి ఇంకేమైనా మెడికల్ ఇబ్బందులు ఏమైనా వచ్చాయా, దానివల్ల హెయిర్కి ఏమైనా ఇబ్బంది అయిందా, ఎగ్జామినేషన్లో హెయిర్ ఫాల్ టెస్ట్ ఎలా ఉంది, దాంతోపాటుగా ఎగ్జామినేషన్లో మనకి నాన్ స్కారింగ్ అలోపేషియాస్ ఉన్నాయా, స్కారింగ్ అలోపేషియాస్ ఉన్నాయా, అండ్ నాన్ స్కారింగ్ అలోపేషియాలో ఆటోఇమ్యూన్ అలోపేషియా ఉందా, ఆర్ ప్లెయిన్ టీలోజన్ ఎపిథీలియం ఉందా, ఆర్ పట్టుదల ఉందా, ఇట్లాంటివన్నీ కూడాను సైంటిఫిక్గా మనం చూసుకున్నాక మనకి సూటబుల్ అయింది డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వితౌట్ ఇబ్బంది లేకుండా, ట్రయల్ అండ్ ఎర్రర్ లేకుండా, అండ్ మన హెయిర్ని ఎర్లీ స్టేజ్లోనే బట్టతలకి రాకుండా మనం బ్లాక్ అనేది చేసుకోవచ్చు. సో చూసారు కదా, బిఫోర్ you are looking for any hair related treatments, understand what is needed for you and discuss with doctors what are your requirements, where are you in your progression from baldness, or are you really a bald person, or really are going towards a baldness, or other conditions are there, or any nutritional defects. ఇవన్నీ కూడాను మనం క్లాసిక్గా డిస్కస్ చేసుకున్నాకే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా వరకు ఇది చాలా బెటర్గా ఉంటుంది. అవుట్కమ్ అయినా, ట్రీట్మెంట్ సాటిస్ఫాక్షన్ అయినా, అండ్ at the end of the day both doctor and also hair fall patients will be happy. So చూసారు కదా, if you have any doubts about hair fall either due to minoxidil or non-minoxidil or Redensol, just let me know. Your Dr. Nagaraj.